వేదాంతాన్ని విన్నప్పుడు చక్కగా అర్థమవుతుంది మాట. అప్పుడు బుద్ధిని అలా పెట్టాలి. బుద్ధి వేదాంతం విన్నప్పుడు ఆ బుద్ధికి ఇదంతా మాకు విషయం. అదేనా ఆ బుద్ధి వింటున్నది నిశ్చయం. శరీరంతో వింటే ఇంత బాగా అర్థం అన్నమాట. బుద్ధి వింటున్నది వేదాంతం. శరీరాన్ని మర్చిపోయింది, మనసుని మర్చిపోయింది, రెండింటిని తీసి బుద్ధిగా ఉన్నాం. ఇప్పుడు బుద్ధిగా ఉన్నాం. వేదాంతం అర్థమైపోయింది అనుకోండి, బుద్ధికి ఉన్న సాక్షి స్వరూపులు అయిపోతాం. అందుకే బుద్ధికి సాక్షికి ఒకటే మెట్టు. ఇన్ని ఎందుకంటే ఆ బుద్ధికి చెప్పాం, నువ్వు వదిలిపెట్టి ఆహార పానీయాలతో చేసిన శరీరం ఆత్మ కాదు అని వదిలిపెట్టావు. ఒప్పుకుంది బుద్ధి, ఎందుకంటే దాని డిస్టర్బెన్స్ లేదు ఇప్పుడు బుద్ధికి. ఏవో విషయాలు తెస్తూ ఈ విషయాలు ఆ విషయాలు అన్ని కలగలుపు చేస్తున్న మనసుని కూడా పక్కన పెట్టాం. కాబట్టి బుద్ధికి చెప్పాం మనసు కూడా ఆత్మ కాదని. బుద్ధి విందు ఓకే, మనసు కూడా ఆత్మ కాదు అది నిద్రపోయింది. కాబట్టి రెండు ఆత్మ కాదని బుద్ధి అంగీకరించింది. ఇప్పుడు వచ్చిన బాధ అంటే బుద్ధి కూడా ఆత్మ కాదన్నప్పుడు అది అంగీకరించదు. తను తాను తీసుకోవడానికి ఇష్టపడదు. తన కాని దాన్ని మనసును తీసింది, దేహాన్ని తీసింది, విషయాన్ని తీసింది, అని తీసి పారేసింది. దాని దగ్గరికి వచ్చేసరికి అహంకారం వచ్చేస్తుంది బుద్ధికి. నేను లేనా, నేను స్థానం ఎలా అవుతావు? పురుషుడు స్థానం రెండు కనిపిస్తున్నాయి కదా, రెండిట్లాగా నేను ఎలా అవుతాను? నీకు దగ్గరగా, నీకు ఆత్మీయుడిగా, నేనుగా నీకు ఎప్పుడు నీకు అన్ని పనులు చేస్తున్నాను కదా. విషయాలు ఎలా చూపిస్తావు? నీకు అనుభవ రూపంలో ఉన్నాను. బుద్ధి అనుభవ రూపంలో ఉంటుంది కానీ విషయ రూపకంగా ఉండదు. బుద్ధి ఏ అనుభవ రూపకంగా ఉంటుంది? నిశ్చయమైన బుద్ధి రూపకంగా ఉంటుంది. అదే మన అనుభవం. ఒక్కసారి విషయంగా కనిపించమంటే కనిపించదు. అందులో దాని యొక్క చర్చ ఆ రకంగా చేస్తుంది మన చేత. నేను స్థానులాగా విషయం కాదు, పురుషుడిలాగా విషయం కాదు, నీ అనుభవ రూపకంగా నిశ్చయంగా ఉన్నవాడిని. నన్ను ఎలా తీసేస్తావు అంటే అప్పుడు దాన్ని చెప్పాలి. దానికే పాఠం. ఇప్పుడు శరీరానికి పాఠం కాదు, అది జడం. మనసుకి పాఠం కాదు, అది కోరికలు తీరిపోతే పట్టణం ఉండిపోతుంది. బుద్ధికే పాఠం. ఇదే మనకి జన్మమరణానికి హేతు ఏంటి? బుద్ధికి ఏంటి? ఏ బుద్ధి, నీ నిజస్వరూపం ఏంటంటే నువ్వు సంసారం అనుకున్నావు. దేహానికి సంబంధించిన దేహ ధర్మాలు సంసారం ఏదైతే ఉందో సుఖ దుఃఖాలు నీ మీద వేసుకుంటున్నావు. అలాగే ఈ యొక్క మనసు యొక్క సంకల్ప వికల్పం ఏదైతే ఉన్నది నీ మీద వేసుకుంటున్నావు. ఆ రెండు చూడు పడుకున్నా నువ్వు బుద్ధితోటి వేదాంత పాఠం వింటున్నావు. అందువల్ల బుద్ధి ఎప్పుడు కూడా సంసారం లేనిది. ఆ బుద్ధి యొక్క నిజస్వరూపం సాక్షియే అని చెప్పాలి. అది పాఠం. ఆ రకంగా మనం వినాలన్నమాట. శరీరాన్ని మర్చిపోవాలి. అలాగే సైంటిస్టులు కూడా ఏదో కనిపెట్టాలంటే శరీరాన్ని బట్టి దీంతో యాక్టివ్గా ఉంటారు. అందులో ఎప్పుడు కూడా శరీరంతో మనం ఉండవు. ఎప్పుడు మనం శరీరంతో ఉండవండి. ఆకలి వేసినప్పుడు, స్నానం చేయాలన్నప్పుడు శరీరంతో ఉంటాం. ఆకలి వేసినప్పుడు, స్నానం చేయాలనుకున్నప్పుడు శరీరంతో ఉంటాం. ఏదైనా ఆలోచించాలన్నప్పుడు మనసుతో ఉంటాం. ఒక పక్షి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి ఎలా వెళుతూ ఉంటుందో ఆ రకంగా ఈ జీవుడు కూడా అంతే. ఆకలి వేసినప్పుడు శరీరానికి వస్తాం, దాహం వేసినప్పుడు ప్రాణం దగ్గరికి వస్తాం. అలాగే ఏదైనా ఆలోచించాలన్నప్పుడు మనసు దగ్గరికి వస్తాం, ఏదైనా నిశ్చయించాలన్నప్పుడు బుద్ధి దగ్గరికి వస్తాం. ఈ కొమ్మ మీద ఆ కొమ్మ, ఆ కొమ్మ మీద ఈ కొమ్మ, ఆ పక్షి ఏ రకంగా తిరుగుతూ ఉంటుందో అలాగే ఈ జీవుడు కూడా ఆ యొక్క ఆత్మ ఆ దేని యందు వెళుతుందో ఆ రకమైన విషయం ఇంద్రియ ప్రేరణ అవుతూ ఉంటుంది. ఇంద్రియ ప్రేరణ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే బుద్ధి దగ్గర ఉన్నాం, వింటున్నాం. ఈ చర్చ మొదలైంది. అక్కడి నుంచి వింటూ ఉండాలి. ఇక్కడి నుంచి సిద్ధాంతం ఏమవుతుంది కింద ఒకసారి అడిగిస్తాం. కరెంట్ సిద్ధాంతం ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. ముందు మర్చిపోయారు. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది అర్థమైంది కదా. అందువల్ల దేహధర్మము ఏదైతే ఉందో, ఇక్కడ దేహధర్మం అంటే సుఖ దుఃఖాలను తీసుకోవాలి. ఆత్మిక కర్తృత్వ భోక్తృత్వాల రూపమైన సంసారం నిజంగా ఉందా లేదా అనేది ఇక్కడ ప్రస్తుత చర్చా విషయం. వాడు లోపల ఉన్నాడు కదా, జ్ఞాతృవుగా దేహంతో సంబంధం కలిగి ఉన్నాడు కదా, ఆ సుఖ దుఃఖాల యొక్క నొప్పి తెలుస్తున్నారు కదా. అందువల్ల వాడికి సంసారం ఉందా, సంసారం కనిపిస్తుంటే లేదా ఎలా చెప్తారు? ఉందా లేదా అనే విషయాలను ఏదైతే ఆ పూర్వపక్షి అడిగాడో దాని గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆయన సిద్ధాంతం అంటున్నాడు అలా కాదు. ఎందువల్లంటే అచైతన్యాది ప్రసంగా ఇవాళ చెబితే దేహంతో కలిసిపోయింది ఆత్మ. దేహంలో ఉన్నప్పుడు
ఆ దేహంతో కలిసిపోయింది ఆత్మ, ఆ సుఖ దుఃఖాలు అనిపిస్తుంది, ఆ కష్ట సుఖాలు అనిపిస్తుంది, మోహితుడైపోయాడు అని పూర్తిగా ఇది నిజమే అని అనుకున్నాం అనుకో, అప్పుడు ఆత్మకి అచైతన్యాది ప్రసంగా, అప్పుడు ఆత్మకి జడత్వం అనేది అనృతము జడము దుఃఖము అనే ప్రసంగం వస్తుంది. అది అచైతన్యాది అంటే ఆది సత్యం చేత అనృతము జడము దుఃఖం అయిపోతుంది ఆత్మ. దేంతో కలిసిపోయింది, దేని యొక్క సుఖ దుఃఖాదులు తనకి కలగడం నిజమే, అది మోహింపబడడం నిజమే, రెండు అన్యోన్యంగా ఒకటైపోయింది. చీకటి వెలుగుల్లాగా వేరువేరు కాదు, చీకటి వెలుగుల్లా వేరువేరు కాదు, అగ్గి నిప్పులాగా ఒకటి, అంటే వేడి నిప్పు రెండు ఏ రకంగా ఒకటి, ఆ రకంగా ఆత్మ శరీరం ఒకటి అయిపోయారు, అలా పుట్టారు అని అన్నాం అనుకో. అంటే దేహం ఏ రకంగా అనృతము, దేహం ఏ రకంగా జడము, దేహం ఏ రకంగా దుఃఖము, ఆ రకంగా ఆత్మస్వరూపం కూడా అనృతము జడము దుఃఖము అయిపోతుంది. బాగుందా జవాబు? ఇంకా రెండవది, యది జ్ఞేయస్య దేహాది క్షేత్రస్య ధర్మాః. ఆయన ఇంకొకటి చెప్తాను, జ్ఞేయమైన, జ్ఞేయము అంటే విషయం, విషయ రూపమైన జ్ఞేయ రూపమైన దేహము ఏదైతుందో ఆ దేహాది ధర్మము క్షేత్రమై ఉన్నది. ఆ దేహాదులు క్షేత్ర ధర్మములై ఉన్నాయి, క్షేత్ర ధర్మములై ఉన్నాయి. ఆ క్షేత్ర ధర్మములైన ఈ దేహాదుల యొక్క స్వరూపం ఏంటంటే సుఖ దుఃఖ ఇచ్ఛాదయ భవంతి. సుఖము దుఃఖము మోహము ఇచ్ఛాదులు, ఇది జ్ఞేయ రూపమైన విషయ రూపమైన దేహాదులు క్షేత్ర ధర్మములై ఉన్నాయి. అలాంటి క్షేత్ర ధర్మములైన సుఖము దుఃఖము మోహము ఇచ్ఛాదులు, ఇది క్షేత్ర ధర్మం యొక్క దేహాల యొక్క ధర్మమై ఉన్నాయి. అది జ్ఞాతైన ఆత్మకి జ్ఞాతు భవంతి. జ్ఞాతైన ఆత్మకి వస్తుతః కలిగాయంటే, వాస్తవంగా ఉన్నాయి అంటే, అర్థమైందా? వాస్తవంగా ఉన్నాయంటే తరిహి జ్ఞేయస్య, అప్పుడు జ్ఞేయమైన క్షేత్రస్య ధర్మాః కేచన ఆత్మనో భవంతి. అవిద్యా అధ్యారోపిత జరా మరణాదయః తు నా భవంతి ఇది విశేష హేతు వక్తవ్యః. వినండి జవాబు. దానికి అద్భుతమైన జవాబు శంకర భగవత్పాదులు చెప్పారు. ఇక్కడ అచైతన్యాది ప్రసంగా, అప్పుడు దేహంతో తాదాత్మ్యం చెంది దేహంలోని పూర్తిగా ఇమిడిపోయింది ఆత్మ, దేహంలాగే పుట్టి దేహంలాగే అది కూడా పోతుంది అంటే అది అనృతము జడము దుఃఖము అయిపోతుంది. ఇంకొకటి, యది జ్ఞేయస్య దేహాదే క్షేత్రస్య ధర్మః సుఖ దుఃఖ మోహ ఇత్యాదిః జ్ఞాతుం భవంతి తర్హి, ఒకవేళ జ్ఞేయమైన దేహాది క్షేత్ర ధర్మాలైన జ్ఞేయమైన విషయ రూపమైన క్షేత్ర ధర్మ దేహాదులు శరీరాదులు క్షేత్ర ధర్మాలు, క్షేత్రం కదా ఇది, క్షేత్ర ధర్మాదులతో కూడుకుని ఏవైతే ఉన్నాయో సుఖము దుఃఖము మోహము ఇత్యాదులు, అవన్నీ జ్ఞాత అయిన ఆత్మకి వస్తుతః వాస్తవంగా నిజంగా కలిగితే అప్పుడు జ్ఞేయమైన క్షేత్ర ధర్మాలు కొన్ని అవిద్య చేత ఆరోపితమై ఉన్నప్పటికీ కూడా ఆత్మకి నిజంగాను ఉన్నట్టుగా అయిపోతుంది. అలా ఉన్నట్టుగా అయిపోతే దానివల్ల ఏమవుతుంది? జరా మరణాదయాతు, అప్పుడు ముసలితనము చావు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మధర్మాలకు కావని అనడానికి ఏ రకమైన విశేష హేతువు చెప్పాల్సి వస్తుంది, విశేషమైన హేతు చెప్పాల్సి వస్తుంది. విశేషమైన హేతు సామాన్యంగా ఆత్మకి జన్మ మరణాలు లేవు. శాస్త్రంలో చూస్తే జన్మ మరణాలు లేదు ఆత్మ అంటున్నారు. అప్పుడు విశేషమైన కారణాలు చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తాను, ఇంకా వివరణ చెప్తాను. నా భవంతి ఇది అస్తి అనుమానం అవిద్యా అధ్యారోపితత్వాత్ జరాదివతు ఇది హేయత్వాత్ ఉపాదేయత్వాత్ ఇత్యాది. ఆ ముసలితనము మరణము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవిద్య చేత ఆరోపితమై ఉండడం చేత, అవి వదలవలసిందిగా ఉండడం చేత
తీసుకోవలసి ఉండడం చేత, వదలవలసింది తీసుకోవలసింది అయి ఉండడం చేత ఆత్మధర్మాలు అవడం చేత ఆత్మధర్మాలు అయ్యేది కాదు. ఇప్పుడు జన్మ మరణాలు ఏవైతే ఉన్నాయో, జన్మ పుట్టుక పొందుట, మరణం వదిలిపెట్టుట, ఇలాంటి ధర్మాలతో కూడుకొని ఏదైతే ఉన్నాయో ఆత్మకు వదిలిపెట్టుట పట్టుకొనుట అనేది లేదు కదా, లేదు కదా. అవన్నీ కూడా ఆత్మధర్మాలు అవడం లేదు కదా. అవి ఎవరి ధర్మాలు? దేహ ధర్మాలు కదా. జన్మ అనే పొందుట, మరణం అనే వదిలిపెట్టుట అనేది దేహ ధర్మాలు. అవి ఆత్మయందు కుదరదు కదా. అప్పుడు దేహాది క్షేత్ర ధర్మాలు, సుఖ దుఃఖ మోహాలు ఇత్యాదులు దీనికి ఎలా కుదురుతాయి అనేది భాష్యం యొక్క వాక్యం. దీన్ని విచారించాలి అంటే ఇక్కడ ఆత్మధర్మాలు అవడం లేదని అనుమాన ప్రమాణమై ఉందని ఇంతవరకు ముగించాడు. అనుమాన ప్రమాణమై ఉన్నది అని దీన్ని చాలా విస్తృతంగా విచారించాలి. ఏంటే దేహాది ధర్మాలు ఆత్మకి సంభవిస్తుంది, దేహాది ధర్మాలు ఆత్మకి సంభవిస్తుంది అని చెబితే ఆత్మకి జడత్వం వస్తుంది అని చెప్పాడు. జడత్వం వస్తుందని ఒక మాట అన్నాడు. రెండు, ఇక్కడ జ్ఞేయం అనేది దేహం. అర్థమవుతుందా? జ్ఞేయము అంటే విషయం, విషయము అనేది దేహం. దేహము, ఈ దేహము క్షేత్ర ధర్మాలతో కూడుకున్నది కాబట్టి ఆ క్షేత్ర ధర్మాలతో పాటు దేహము జ్ఞేయాలే. ఇచ్ఛ జ్ఞేయం, మోహము జ్ఞేయం, సుఖము జ్ఞేయం, అలాగే దుఃఖము జ్ఞేయం. దేహంతో కూడుకుని ఏవేవి కలుగుతున్నాయో అన్ని జ్ఞేయాలే, విషయాలే. కోరిక మనకు తెలుసు, నాకు కోరిక కలిగిందండి అంటాం, అంటే కోరికను కూడా తెలుసుకుంటున్నాం. నాకు మోహం కలిగిందండి ఆ వస్తువు మీద అంటాం, మోహాన్ని కూడా తెలుసుకుంటాం. సుఖం కలిగింది, దుఃఖం వచ్చింది, వీటిని కూడా తెలుసుకుంటాం. అన్ని జ్ఞేయాలే, విషయాలే. అంటే సుఖము దుఃఖము ఇచ్ఛ మోహం అనే గుణాలు మనకి జ్ఞేయాలు. ఈ గుణాలు ఎందుకు వచ్చాయి? దేహాదులు అనే క్షేత్రం వల్ల. దేహం కూడా జ్ఞేయమే, విషయమే. దేహము విషయమే, సుఖము దుఃఖము ఇచ్ఛ రాగము ద్వేషము మోహము అన్ని కూడా జ్ఞేయాలు, విషయాలు కదా. ఇది దేహాది క్షేత్ర ధర్మాలు. ఇవి సుఖ దుఃఖ మోహ ఇచ్ఛాలు, ఇవి దేహాది ధర్మాలు. అయితే ఇవి జ్ఞాత అయిన ఆత్మకి సంభవిస్తుంది అని కదా వాడు చెప్తున్నాడు. జ్ఞాత అయిన ఆత్మకి సంభవిస్తుంది. ఇంకా క్షేత్ర ధర్మాలైన జన్మ మరణాలను కూడా క్షేత్రజ్ఞుడికి ప్రాప్తిస్తుంది అన్నాడు. క్షేత్ర ధర్మాలైన జన్మ మరణాలు కూడా క్షేత్రజ్ఞుడికి సంభవిస్తుంది అని కదా వాడి ఉద్దేశం, పూర్వపక్షిది. ఇందులో ఆ క్షేత్రంలో వాడు క్షేత్రజ్ఞుడు అంటే జ్ఞాతృవుగా ఉన్నాడు, జ్ఞాతృవైపోయాడు. జ్ఞేయమైన క్షేత్రంలో జ్ఞాతృవై ఉన్నాడు, క్షేత్రధర్మం ప్రాప్తిస్తుంది. అప్పుడు ఆత్మకి ఈ ధర్మాలన్నీ ఉన్నాయి అని నువ్వు చెప్పినట్టుగా అంగీకరించావు అనుకో, వాడు జ్ఞాతృ అయిపోయాడు. ఈ సుఖ దుఃఖాలు, నొప్పి తెలుస్తున్నది, నొప్పితో బాధపడుతున్నాడు, ఇచ్చ కలుగుతుంది, ఇచ్చతో ద్రవింపబడుతున్నాడు, అది కావాలి కావాలి అని కోరికతోటి మోహితుడైపోయాడు. ఆ మోహంతో విరహ వేదనతో ఉన్నాడు అన్నప్పుడు ఈ క్షేత్రమైన ఈ జ్ఞేయమైన ఈ శరీరంతో ఈ జ్ఞాతృమైన ఆత్మ, ఈ ఆత్మ జ్ఞాతృవైపోయి ఇంక్లూడింగ్ అయిపోయాడు. అప్పుడు దీని ధర్మాలు దానికి కలిగాయి. అప్పుడు క్షేత్ర ధర్మాలు జన్మ మరణాలు కూడా ఈ క్షేత్రజ్ఞుడికి ప్రాప్తిస్తుంది. అంతేగా నీ అభిప్రాయం, పూర్వపక్ష అభిప్రాయం. అప్పుడు ఆత్మకి ఆ ధర్మాలన్నీ ఉన్నాయని అంగీకరిస్తే ఇప్పుడు ఆత్మకి దేహాది వలె అచైతన్యం వస్తుంది అని అర్థం. అప్పుడు ఆత్మ కూడా జడమైపోతుంది, నశించిపోయేది అయిపోతుంది, అనృతమైపోతుంది, దుఃఖరూపం అయిపోతుంది, దుఃఖరూపం అయిపోతుంది. అలాంటప్పుడు ఆనంద స్వరూపం యొక్క ఆ యొక్క వెంట్రుక వాసి కూడా దాని ఉనికి దానికి తెలియకూడదు, అది ఉంచుతాం. నువ్వు ఏదైతే అనుకున్నావో అచైతన్యం ప్రాప్తిస్తుంది. అందువల్ల నువ్వు అలా అనుకోవడం కరెక్ట్ కాదు, అది కుదరదు. అలా కుదరదు. ఎందువల్లంటే దేహధర్మాలైనటువంటి దేహధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి సుఖ దుఃఖ మోహ ఇత్యాదులే క్షేత్రజ్ఞునికి సంభవిస్తాయి కదా.
ఈ దేహ అయినప్పటికీ సుఖము దుఃఖము మోహము ఇత్యాదులే క్షేత్రజ్ఞుడికి సంభవిస్తున్నాయి. జరామరణాలు ప్రాప్తించావని చెప్పడానికి విశేష హేతు కల్పించాలి. అంటే ఆత్మకి చావు పుట్టుకోలేదు, మేము ఒప్పుకుంటాము, ఆత్మకి చావు పుట్టుకోలేదు. కానీ సుఖము దుఃఖము మోహము ఇత్యాదులు ఈ ఆత్మనే క్షేత్రజ్ఞుడికి ఉన్నాయి, చావు పుట్టుక మాత్రం లేదు అని చెప్పడానికి విశేషమైన శాస్త్రాన్ని ఒకటి కల్పించాల్సి వస్తుంది. చావు పుట్టుక అనేది ఆత్మకి ఎలా లేవు, సుఖము దుఃఖము ఇచ్ఛా మోహము అనేది కూడా అలా లేదు. అవి మాత్రం ఉన్నాయి, ఈ మాత్రం లేవు అని చెప్పడానికి విశేషమైన హేతువు కల్పించాల్సి వస్తుంది. కానీ శాస్త్రం అలా కల్పించదు. ఎందుకంటే ఇక్కడ ఈ విషయమై అనుమాన ప్రమాణం కూడా ఉంది. ఈ విషయంలో అనుమాన ప్రమాణం కూడా ఉంది. జరామరణాలు ఆత్మధర్మాలు కానట్లు, అనుమాన ప్రమాణం అంటే జరామరణాలు ఆత్మధర్మాలు కానట్లు, సుఖదుఃఖ మోహ ఇత్యాదులు ఆత్మధర్మాలు కావు. ఏ రకంగా జరామరణాలు ఆత్మధర్మాలు కావో సుఖ దుఃఖ మోహ ఇత్యాదులు కూడా ఆత్మధర్మాలు కావు. ఎందువల్లంటే ఇవి అవిద్య చేత ఆత్మీయందు ఆరోపితములై ఉన్నాయి. ఇవి అవిద్య చేత ఆత్మీయందు ఆరోపితమై ఉన్నాయి. అజ్ఞానం చేత అవిద్య చేత, అవిద్య అంటే అతస్మిన్ తద్బుద్ధి, తన్ను తాను తెలుసుకోకపోవడమే అవిద్య. తనను తాను తెలుసుకోకపోవడమే అవిద్య. అది ఒక తప్పు. తను కాని దాన్ని ధర్మాలు తన యందు వేసుకోవడమే అవిద్య. తన ధర్మాలు ఏమిటి? సత్యము, జ్ఞానము, అనంతము, సత్తు, చిత్తు, ఆనందము. తనను కాని ధర్మాలు ఏంటి? అనృతము, జడము, దుఃఖము. దుఃఖము తన యొక్క స్వరూపం కాదు, అనృతం తన యొక్క స్వరూపం కాదు, జడము తన స్వరూపం కాదు. జడమైన అనృతమైన దుఃఖమైన దేహధర్మాలు తన యందు వేసుకోవడం, తనను కాని దానిని, తన యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టడం, ఇదే అవిద్య. అందువల్ల నేను పుడుతున్నాను, నేను చచ్చిపోతున్నాననే అనృతం, అబద్ధాన్ని తన యందు వేసుకుంటున్నాడు. జడమైన దేహధర్మం, దేహాన్ని తన యందు వేసుకుని నేను ఎర్రగా ఉన్నాను, పొడవగా ఉన్నాను, బలంగా ఉన్నాను, లావుగా ఉన్నాను అని అంటున్నాడు. అనృతము, జడము, దుఃఖము, చావు పుట్టుక, అలాగే సుఖము దుఃఖము, వీటి చేత కలిగే ఏవైతే చివరికి ముసలితనము వీటితో కూడుకున్నాయో ఆ దుఃఖాన్ని తన యందు వేసుకుంటున్నాడు. నిజంగా మన స్వరూపమైన ఆత్మ దుఃఖ స్వరూపము కాదు, అనృత స్వరూపము కాదు, జడ స్వరూపము కాదు, మూడు కానీ సత్స్వరూపమే ఉన్నది. ముచ్చికిచ్చేవ సత్యం అన్నట్టుగా అది సత్స్వరూపమే ఉన్నది, చేతన స్వరూపమే ఉన్నది. తన చైతన్యమే దేహం యందు ఆపాదించబడి చైతన్యవంతమే ఉన్నది. కానీ అంతే కదా, ఈ రకంగా ఈ అవిద్య చేత ఆత్మయందు ఆరోపించబడి ఉన్నాయి. ఆరోపితమైన ధర్మాలు సహజ ధర్మాలు కావు కదా. ఏవైతే ఆరోపించామో ఆరోపించబడిన ధర్మాలు సహజమైనవి కాదు. ఎందుకంటే ఇది భ్రాంతి మాత్రమే. ఎండమావలి యందు నీరు అది ఆరోపితమే. నీరు అక్కడ నిజంగా పుట్టిందనేది సహజం కాదు. ఇది నీరు కాదు ఎండమావని తెలిసినప్పుడు ఎండమావిగా కనిపించడం అనేది సహజం కాదు. ఎండమావి కాదు, ఇది ఎండమావి, రెండు ఆరోపమే. ఒకప్పుడు ఎండమావి అయితే ఇప్పుడు కాదు అనడానికి, అది ఎప్పుడు ఎండమావి. అర్థమవుతుందా? ఇది ఎండమావి అని తెలియనప్పుడు నీరు నీరు అనుకున్నాం, నీరుందని. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ నీరు కాదు ఎండమావి తెలిసింది. నీరు అనుకున్నప్పుడు కూడా అది ఎండమావి, నీరు కాదు అని తెలిసినప్పుడు కూడా ఎండమావి. ఉన్నది అనుకున్నప్పుడు అది ఎండమావి, నీరు ఉన్నది అనుకున్నప్పుడు ఎండమావి, నీరు కాదు అనుకున్నప్పుడు ఎండమావి, ఎప్పుడు ఎండమావి అయి ఉన్నది. ఆ రకంగానే ఇక్కడ దేహాదులతో కూడుకున్న సుఖదుఖాదులతో కలిగినప్పుడు అది ఆత్మే ఉన్నది. సుఖదుఖాదులు కాదు నా స్వరూపము, సత్యము, అనంతము, జ్ఞానము అనుకున్నప్పుడు కూడా అది స్వరూపమైన ఆత్మ అయినది. అందువల్ల ఆరోపితమైన ధర్మాలు సహజ ధర్మాలు కావు కదా. భ్రాంతి తొలగితే ధర్మాలన్నీ తొలగిపోతాయి, వివేకం కలిగితే ధర్మాలన్నీ తొలగిపోతాయి. అందులో దేహాదులు దృశ్యము, ఇక్కడ చివరిలో చెప్పింది అంటే దేహాదులు ఏవైతే ఉన్నాయో అది దృశ్యం, అది అచైతన్యం, అచిద్రూపం,
జడం కదా. అలాగే దృశ్యం కంటా విలక్షణమైనది స్వరూపమైన ఆత్మ, ద్రష్ట. అందువల్ల దేహధర్మాలైన సుఖదుఖ మోహ ఇత్యాదులు ఆత్మీయందు ఆరోపితమే గాని నిజం కాదు అని ఇక్కడ చెప్పడం. ఆత్మీయందు ఆరోపితమే గాని నిజం కాదు. ఏది నిజమో అది ఎప్పుడు ఉండాలండి. యద్రూపేణ నిశ్చితం తద్రూపం నా వ్యభిచరతి. ఒక సూత్రం పెట్టాడు శంకరాచార్యులు, సత్యం నామ యద్రూపేణ నిశ్చితం తద్రూపం నా వ్యభిచరతి. ఏదైతే తన రూపంతో కూడుకుని తన రూపం కోల్పోకుండా ఒకే రూపంతో నిశ్చయంగా ఉంటుందో అది సత్యమే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా ఉనికి స్వరూపమే ఉన్నది, ఎరుక స్వరూపమే ఉన్నది, అలాగే ఆనంద స్వరూపమే ఉన్నది. ఆత్మ దాని యొక్క నిజస్వరూపము ఉనికి, ఎరుక, ఆనందం. దేహాదులు వాటి యొక్క స్వరూపము అనృతము, జడము, దుఃఖము. ఇప్పుడు నేనున్నాను అన్నాం అనుకోండి, నేనున్నాను అన్నప్పుడు ఉన్నాననే ఉనికి మీద నేను అనే మాట లేచింది. ఉన్నాననే ఉనికి మీద నేను అనే మాట లేచింది. ఉన్నాననే ఉనికి ఆత్మస్వరూపమే ఉన్నది. నేననే మాట అది ఏదైతే ఉన్నదో అది శరీరంతో కూడుకుని ఉన్నది. ఉన్నాననే ఉనికి స్వరూపమైన ఆత్మ యొక్క స్వరూపమే ఉన్నది. నేననే మాట శరీరంతో కూడుకుని నేనున్నాను అని అంటాం. నిద్రలో నేనున్నాను అన్నాం, ఎందువల్ల అక్కడ శరీరం లేదు. నేనున్నానని మాట అక్కర్లేదు, కేవలం ఉనికి ఉన్నది. ఎప్పుడైతే శరీరంతో కూడుకున్నామో నేనున్నాను అంటాం. ఉన్నాననే ఉనికి స్వరూపము యొక్క లక్షణం. నేను అనే మాట ఏదైతే ఉన్నదో శరీరం యొక్క లక్షణం, శరీరం యొక్క ధర్మం. అది ఒకటి. రెండవది సుఖము, దుఃఖము తీసుకుందాం. సుఖం ఉన్నప్పుడు దుఃఖం ఉండటం లేదు, దుఃఖం ఉన్నప్పుడు సుఖం ఉండటం లేదు. సుఖ దుఃఖాదులు రెండు రాకపోకలతో కూడుకున్నాం. నేను సుఖంగా ఉన్నాను అన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అంటాం. నేనుకి సుఖము, దుఃఖము రెండు ఆపాదిస్తున్నాం. నేను సుఖంగా ఉన్నానని ఉనికి అక్కడ ఏదైతే ఆత్మస్వరూపము, ఆత్మ యొక్క లక్షణం అనుకున్నామో ఆత్మ లక్షణమైన ఉనికి స్వరూపమైన ఆత్మ దాని యందు నేను అనేది ఆరోపితమైన నేనుకి సుఖం కానీ, ఆరోపితమైన నేనుకి దుఃఖం కానీ, ఆరోపితమైన నేనుకి ఆవల ఉన్న ఉనికి యొక్క స్వరూపమైన ఆత్మకి సుఖము లేదు, దుఃఖము లేదు. ఆ సుఖ దుఃఖాలు ఎవరికి ఉన్నాయంటే నేనున్నానని ఎవడైతే అనుకున్నాడో, నేను అనే దేహాలతో కూడుకున్న వాడికి ఆ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. నేను అనే మాట లేవడానికి ఏ దేహాదులు ఆధారపడి ఉన్నాయో దానికి సుఖము, దుఃఖము. కానీ నేను అనే దేహానికి కూడా ఆవల ఉన్న ఉనికి స్వరూపము ఏదైతుందో దానికి ఆ సుఖము లేదు, దుఃఖము లేదు. మధ్యలో మీడియేటర్ అనుభవిస్తున్నాడు ఆ సుఖాన్ని, దుఃఖాన్ని. ఎవడు? నేను అనే దేహాలతో తాదాత్మ్యం చెందిన ఆ భ్రాంతి తత్వంతో కూడుకున్న ఆ జీవుడు. నేననే మాటే తప్పు. ఎప్పుడు మేలుకుంటామో అప్పుడు నేనంటాం, అయితే కలలో నేనంటాం, నిద్రలో నేననేది లేదు. నేననేవాడు దొంగ. వాడు ఒకప్పుడు ఉండటం లేదు. నేను అనే వేషంతో కూడుకుని మెలుపులో ఒకలా ఉంటాడు, కలలో ఇంకోలా ఉంటాడు, నిద్రలో నేననే వేషమే లేదు. ఒక సినిమా ఎన్టీ రామారావు, ఒక సినిమాకి నాగేశ్వరరావు లాగా రెండు సినిమాలో రెండు బొమ్మలు ఉన్నట్టుగా, ఒక తెర మీద రెండు బొమ్మలు ఉన్నట్టుగా, ఒకటి ఒక సినిమా, ఇంకో సినిమా. అలా రెండు రకరకాలుగా ఉంటాయి. రెండు నేలకి ఆవలున్నది ఉనికి. సుషుప్తిలో గాఢతలో ఉనికి మాత్రమే ఉన్నది. కలలో ఉన్న నేను లేదు, మెలకువలో ఉన్న నేను లేదు. ఈ నేనుకు ఉన్న సుఖ దుఃఖాలు ఆ నేనుకు లేవు. ఆ నేనుకు అంటే స్వప్నంలో ఉన్న నేనుకు ఉన్న సుఖ దుఃఖాలు ఈ నేనుకు లేవు. ఇక్కడ ఎక్కడ జరుగుతున్నది యాక్షన్ అంటే నేనుకి సంబంధించి సుఖము, దుఃఖము, ఇచ్చ, మోహము దానికి సంబంధించి జరుగుతుంది ఈ యాక్షన్ అంతా. అక్కడ నేనుకి ఈ సుఖము, దుఃఖము, మోహము, ఇచ్చ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? అప్పుడు నాకు జరుగుతున్నా అని ఉనికి మీద వేసి నేను ఆత్మ తీసుకొని అబద్ధం చెబుతుంది, ఆత్మ ఎందుకు వేసేస్తుంది. అది అవిద్య. నేను వరకే పరిమితమే ఉన్నాయి.
నేను అనేది భ్రాంతి, నేను అనేది నిలకడలేనిది, నేను అనేది అనృతము. కలలో ఉన్న నేను మెలకువలో లేదు, మెలకువలో ఉన్న నేను కలలో లేదు, నిద్రలో నేనే లేదు. అలాంటి అనృతమైన నేనుకి కలిగే సుఖదుఖాలు అవి వాస్తవమా, నిజమా? అనృతమే. ఉనికి మాత్రము వాస్తవమైనది, పరమార్థమైనది, నిజమైనది. దానికి ఆ సుఖదుఖాలు లేవు, ఈ నేననే వృత్తి కూడా లేనిది, కేవలము తానైన ఆత్మస్వరూపమే ఉన్నది. అలాంటి ఆత్మకి క్షేత్రధర్మాలైన సుఖ దుఃఖ మోహ ఇచ్ఛాదులు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రధర్మాలు క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుడు యందు ఆపాదించడము అధ్యాసయే గాని ఇది నిజం కాదు అని ఇక్కడ చెప్పడం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యకరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.